రిజిస్టర్ ఆఫీసులో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన సుధీర్. ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం. మొత్తానికైతే సుధీర్ పెళ్లి చేసుకున్నాడు, ఇక అయిపోయింది సుధీర్ పని అని ప్రతి ఒక్కరు కూడా అనుకుంటున్నారు. సుధీర్ ఫ్యాన్స్, అదేవిధంగా తన తల్లిదండ్రులు అయితే ఎంత బాధపడిపోతున్నారో. సుధీర్ తమ్ముడు కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు, వీరికి చెప్పకుండానే లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. కనీసం సుధీర్ పెళ్ళి అయినా సరే మా కళ్ళ ముందు జరుపుకోవాలని ఎప్పటి నుంచో ఆశపడుతున్నామంటూ కూడా సుధీర్ తల్లి మాట్లాడుకొచ్చారు. కానీ సుధీర్ విషయంలో ఎలాంటి క్లారిటీ అయితే వాళ్ళకు లేదని కూడా చెప్పుకొస్తూ ఉన్నారు. ఎవరైనా సరే కొడుకు పెళ్లి తల్లిదండ్రులు ఇంటి ముందే చేసుకోవాలని ఎంతో భ్రమపడతారు. ఆ యొక్క ఆలోచనలకు తగ్గట్టుగా ఉంటే బాగుండేది సుధీర్. కానీ తనకు నచ్చినట్టుగా తాను చేసుకోవడంతో సుధీర్ తల్లిదండ్రులు కూడా చాలా బాధపడుతూ ఉన్నారట. ఒకరిదంటే అలా జరిగింది, ఇప్పుడు ఇద్దరిది కూడా అలా జరిగితే పరిస్థితి ఏంటి? సంతోషాలు సంబరాలు ఇంకెలా వస్తాయి అని కూడా సుధీర్ పేరెంట్స్ బాధపడుతున్నట్లుగా తెలుస్తుంది. మొత్తానికైతే రిజిస్టర్ ఆఫీస్లో మరి సుధీర్ పెళ్లి చేసుకున్నాడా లేదా అని దానిపై క్లారిటీ కూడా రావాల్సి ఉంది. సుధీర్ మరి నేను పెళ్లి చేసుకోలేదు, వేరే వాళ్ళ సాక్షి సంతకానికి వచ్చాను అంటూ కూడా సుధీర్ మాట్లాడుకొచ్చారట. మరి వార్తలలో ఎంత నిజం ఉందో తెలియదు, కానీ ప్రస్తుతానికైతే మరి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా ఎంతో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం.